ఎప్పుడైనా మీకు అస్సలు అర్హత లేని వ్యక్తుల కోసం మీరు లాయల్గా ఉన్నారా? సరిగ్గా 5000 ఏళ్ల క్రితం ఒక గొప్ప యోధుడు ఇదే తప్పు చేశాడు. గంగానది ఒడ్డున నిలబడిన కర్ణుడి శరీరంలో అమరత్వం నిండిన బంగారు కవచం మెరుస్తోంది. కాని అతని మనస్సు మాత్రం శూన్యంగా ఉంది. అతను అంగదేశానికి రాజు. కాని ఆ రాజసభల్లో అతను ఇప్పటికీ ఒక సారథి కొడుకుగానే మిగిలిపోయాడు. దైవబలమున్న ఆ వ్యక్తి తనను కేవలం ఒక ఆయుధంగా చూసే రాజుకోసం ఎందుకంతలా ప్రాకులాడాడు? ఆ కవచం కేవలం లోహం కాదు, అది సూర్యభగవానుడు స్వయంగా అతనికిచ్చిన జన్మహక్కు. ఈ రాజకుమారుల ప్రపంచంలో అతను తక్కువ కాదని నిరూపించుకోడానికి అదొక్కటే ఆధారం. కాని ఎక్కడో ఒకచోట మనకు గుర్తింపు కావాలనే ఆశ చాలా ప్రమాదకరమైనది. అది కేవలం లాయల్టీని మాత్రమే కాదు, మీ ప్రాణాన్ని కూడా అడుగుతుంది. అప్పుడే ఒక భిక్షువు వచ్చాడు. చేతిలో కర్ర పట్టుకున్న ఒక ముసలి బ్రాహ్మణుడు. అతని కళ్లలో ఏదో తెలియని లోతు ఉంది. కర్ణుడికి అప్పుడే అర్థమయింది. గాలిలో ఒక రకమైన చల్లదనం, ఏదో జరగబోతోందని సంకేతం. ఇది కేవలం భిక్ష అడగడం కాదు, ఇది అతని అజేయమైన శక్తిని దెబ్బతీసే ఒక ప్లాన్. ఇంద్రుడు తన నిజస్వరూపాన్ని దాచుకోలేదు. యుద్ధభూమి గురించి, అర్జునుడి బాణాల గురించి, ఆ కవచమిస్తే తను మరణిస్తాడనే నిజం గురించి చెప్పాడు. నువ్వు దీన్ని ఉంచుకుంటే దేవుడివి, ఇచ్చేస్తే కేవలం మట్టిలో కలిసిపోయే ఒక సాధారణ మనిషివి అని ఇంద్రుడు హెచ్చరించాడు. కర్ణుడు తనను తాను అద్దంలో చూసుకున్నాడు. తనను ఎప్పటికీ గుర్తించని రాజుల కోసం తన శాంతిని తాకట్టు పెట్టిన ఒక మనిషి కనిపించాడు. ఆ కవచం తనను ప్రపంచానికి దూరం చేస్తోందని, తను నిజమైన మనిషిగా బతకకుండా అడ్డుపడుతోందని అతనికి అర్థమైంది. అతను బంగారు కత్తిని అందుకున్నాడు. గాలి ఆగిపోయింది. పక్షుల అరుపులు నిశ్శబ్దమయ్యాయి. అతను కేవలం లోహాన్ని కోయడం లేదు, తనను తాను సురక్షితంగా ఉంచుతున్న ఆ కవచాన్ని తొలగిస్తున్నాడు. మొదటి కోత చాలా కష్టంగా అనిపించింది. ప్రకాశవంతమైన రక్తం నేలమీద పడింది. నొప్పికి అతను అరవలేదు, కేవలం మాంసం తెగుతున్న శబ్దం మాత్రమే వినిపించింది. చెవులకున్న కుండలాలను కూడా పీకేశాడు. ప్రతి చుక్క రక్తం నేలమీద పడుతుంటే అతనిలోని దైవిక కాంతి తగ్గుతూ వచ్చింది. చివరకు అతను దేవుడి ముందు రక్తంతో తడిసి ఒక సాధారణ మనిషిలా నిలబడ్డాడు. తన అమరత్వాన్ని ఇచ్చి కీర్తిని కొనుక్కున్నాడు. కాని కవచం ఊడిపోయాక తనను నాశనం చెయ్యాలనుకునే ప్రపంచంలోనే తాను బతుకుతున్నానని అతనికి తెలిసింది. అప్పుడు అతను తన చివరి పొరను కూడా తొలగించడం మొదలుపెట్టాడు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. జై శ్రీరామ్.